కాకతాళీయమా మరేదైనా కారణమా తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న రైతుల సమస్యలు మాత్రం వర్ణనాతీతం. ఆ పంటలు గిట్టుబాటు కాక రోడ్డు మీద పడేసుకుంటూ పోతూ ఉంటారు. మొన్నటికి మొన్న మామిడి రైతులు రోడ్ల మీద గుట్టలు పోశారు. ఈ పాలకులకు కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వెళ్తే ఆడొక ట్రాక్టర్ వచ్చి గుమ్మరించారని చెప్తే దాని మీద పుంకాలు రకరకాలుగా గుమ్మరించిన వాళ్ళ మీద కేసులని, విచారణలని, ఫైన్లని, తొక్కా తోలన్రి. మరి అంతకుముందు రోడ్ల పక్కన పోసిన వాళ్ళు, చెట్లు కొట్టేసుకున్న వాళ్ళు ఇవన్నీ కనపరాలే. అయితే రైతుల సమస్యతో కూడా రాజకీయం ఎప్పుడైతే మొదలవుతుందో అంతకుమించిన దరిద్రం ఇంకేమైనా ఉంటుందా రాష్ట్రంలో? ఈరోజు చూడు, కలిగిరిలో అట చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా కలిగిరిలో బొప్పాయిని రోడ్డు పైన డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెట్టి తగలబెట్టేసినారు. బొప్పాయిని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెట్టి తగలబెట్టేసినారు. ఎంఆర్ఓ ఆఫీస్ దాటి తగలబెట్టేసినారు. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రోడ్డు మీద పెట్టి తగలబెట్టేసినారు. బొప్పాయి మూటలేసి ఎందుకు తగలబెట్టినారో రైతులే చెబుతున్నారు. మరి వీళ్ళ మీద ఈసారి మళ్ళీ కేసులు పెడతారు. అంటే ఇంతకు ముందున్న రేట్లో గతంలో టన్నుకి 20,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 3,000కు 4,000కు అడుగుతున్నారట. 3-4 మూటల మీద ఒక మూట సతవ రావట్లేదట. దళారులు మోసం చేస్తున్నారు, సిండికేట్ అయ్యారని చెప్పి రోడ్డెక్కి నిరసన. చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లానే. మొన్న మామిడికాయలు సొంత జిల్లా అదే పరిస్థితి. ఈరోజు బొప్పాయి అదే పరిస్థితి. ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వైసీపీ వీళ్ళ ఆవేదన ఇంత. దీంతోగానే ఇంకా రాజకీయం వాళ్ళు నెక్స్ట్ ఇంకా దీన్ని రాజకీయం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ రైతులు. ఇదేందో అర్థం కాదు. పోనీ మరి గిట్టుబాటు ధర ప్రభుత్వం ఎంత కల్పిస్తుందో చూడమని చెప్పండి బొప్పాయికి. వాళ్ళు వైసీపీ రైతులు, టీడీపీ రైతులకు ఎంత కల్పిస్తున్నారో చెప్పాలి, జనసేన రైతులకు ఎంత కల్పిస్తున్నారో చెప్పాలి. సమస్య వచ్చిందంటే వాళ్ళు వైసీపీ రైతులు, వీళ్ళు ఈ రైతులు, వీళ్ళు ఈ కథలు. సమస్య ఉందా లేదా? రోడ్డు పక్కన మామిడికాయలు పోసుకున్నారా లేదా? ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు ముందు బొప్పాయి పరింకేయాలంటారు. మా ఊరు సైడ్ రాయలసీమ సైడ్ ఎక్కువ ఆ బొప్పాయి పరింకేయాలు తగలబెట్టేసినా లేదా? రేటు ఉందా లేదా? ఉండి వాళ్ళు తగలబెట్టేశారా? ఏమైనా అర్థం ఉందా? ఏంది ఇలా బాధలు ఎవరు పట్టించుకుంటారు? చిన్నగా రాజకీయం డైవర్ట్ చేసేస్తారు, అయిపోయారు. కనీసం చైతన్యం లేకుండా పోతున్నారు జనం రోజు రోజుకు.